ఇద్దరు కలిసి జీవించే జీవితంలో వాళ్ళ ప్రేమ చిహ్నంలా అనువంత మొదలై పిండంలా మారి మనిషిలా జీవం పోసుకుంది నా ప్రయాణం. తెలిసి తెలియని బాల్యం తెలిసిందంతా తెలివనుకొని సాగిపోయింది. కానీ నాకు తెలియదు అమ్మా నాన్న చేతుల్లో పెరుగుతుంది బాల్యమని. వాళ్ళ ప్రేమకి నోచుకోని జీవితాలు ఇప్పటికీ ఒంటరిగా మిగిలిపోయాయి. వాళ్ళ ప్రేమ కోసం బాధపడుతూనే ఉన్నాయి. వయసొచ్చిన నాకు రాజుల్లో బ్రతకాలనిపించింది. రాజరికం అనుభవించాలనిపించింది. అందుకే అమ్మా నాన్నలకి దూరంగా వచ్చేసాను. కానీ నాకు తెలియదు రాజంటే రాజరికం అనుభవించటం కాదు. రాజ్యాన్ని కాపాడుకోవటానికి యుద్ధాలు చేస్తూ ఉండాలని. ఇప్పటికీ చాలా యుద్ధాలు చేశాను జీవితంలో. ఎన్ని యుద్ధాలు చేసినా కొన్ని ఓడాను, కొన్ని గెలిచాను. ఇంకెన్ని చేసినా రాచరికం అనుభవించే దారి కనిపించలేదు. బహుశా రాజులా బ్రతకడం అంటే ఉన్నదానిని కాపాడుకోవటమేమో. ఇంకా దీనికి మించి వేరే రాచరికం కనిపించదేమో. ఎన్ని కాపాడుకున్నా అమ్మ నాన్న ప్రేమ కాపాడుకోలేకపోయాను. వాళ్ళని కాపాడుకోలేకపోయాను. ఇంకా ఎన్ని యుద్ధాలు చేసినా, ఎంత సంపాదించినా నా నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వటమే జీవితమేమో. అందుకే నా కోసం, నా సంతోషం కోసం అమ్మా నాన్నలు జీవితాంతం కష్టపడుతూనే ఉన్నారు. వాళ్ళు ఎంత చేసినా నేను వాళ్ళకి ఏం చేయలేకపోయాను. కనీసం వాళ్ళని మనసులో తలుచుకొని జీవితాంతం పూజిస్తుంటే వాళ్ళు ఆనందపడతారేమో.